వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పినా నేతల తీరు మాత్రం మారడం లేదు. అసత్య ప్రచారాలతో ఫ్యాన్ రెక్కలు ఊడినా పద్ధతిలో మార్పు లేదు. వైసీపీ నేతలు ఘర్షణ పడినా దానిని కూటమి ప్రభుత్వంపైకి నెట్టేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతిదానికి రాజకీయ రంగు పులిమి ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించి విద్వేషాలను రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు. చివరికి అది బెడిసి కొడితే నవ్వుల పాలవుతున్న వైసీపీ నేతల్లో ఎందుకు మార్పు రావడం లేదు? పరువు ప్రతిష్టలు మంట కలిసి పార్టీకి నష్టం జరుగుతున్నా పాత పద్ధతుల్నే పట్టుకొని ఎందుకు వేలాడుతున్నారు? పల్నాడు జిల్లాలోని ఓ మాజీ ఎమ్మెల్యే ఆడిన వికృత క్రీడేంటి? అది వికటించడంతో చేసిందేంటి? ఇంతకీ ఎవరా నేత, ఏ నియోజకవర్గం? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పడంతో వైసీపీ సొంత ప్రసార మాధ్యమాలతో పాటు సోషల్ మీడియా సైకోలది ప్రత్యేక స్థానం. తిమ్మిని బమ్మిని చేసి గోరంతలను కొండంతల చేస్తారు. చివరికి అది వికటించి రివర్స్ అయితే తల పట్టుకోవటం ఫ్యాన్ పార్టీ నేతలకు రివాజుగా మారింది. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో జరిగిన ఇలాంటి ఘటనతో వైసీపీ నవ్వుల పాలైంది. న్యూజెండ్ల మండలం టి అన్నారం జాతరకు వైసీపీ నేతల చందాల వసూళ్ల దందా కుటుంబాల మధ్య ఘర్షణకు దారితీసింది. కోతికి కొబ్బరి చిప్ప, మొరటోడికి మొగలి పువ్వు ఇచ్చినట్టు ఈ ఘటనకు రాజకీయ రంగు పులిమేందుకు వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తెగ కష్టపడ్డారు. ఏ చిన్న ఘటన జరిగినా చిచ్చు రగిల్చి ఆ మంటల్లో చలి కాచుకోవటం ఫ్యాన్ పార్టీ నేతలకు తెలిసినంతగా మరో పార్టీ లీడర్లకు తెలియదనటం అతిశయోక్తి కాదు. ఘర్షణలో గాయపడిన ఇద్దరిలో ఒకరిని గుంటూరు ఆసుపత్రికి తరలించారు. బాధితుడి వైసీపీ అని, దాడి చేసింది టీడీపీ కార్యకర్త అంటూ పార్టీ నేతలు విష ప్రచారం చేశారు. దీంతో ఫ్యాన్ పార్టీ నేతల పరామర్శలు ఎక్కువయ్యాయి. బాధితుడిని ఓదార్చిన వారు ఓ పట్టాన ఊరుకోరు కదా, ఎన్డీఏ ప్రభుత్వాన్ని వేలెత్తి చూపడమే పనిగా పెట్టుకున్నారు. కూటమి పాలనలో శాంతి భద్రతలు కరువయ్యాయని, వైసీపీ క్యాడర్కు రక్షణ లేకుండా పోయిందని విమర్శల వర్షం కురిపించారు. ఘర్షణలో గాయపడి వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో వ్యక్తి తనకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. తాను టీడీపీ కార్యకర్తనంటూ ఫ్యాన్ పార్టీ నేతలు చేసిన దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంతో వైసీపీ లీడర్ల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు అయింది. తమ బండారం బయటపడటంతో వారికి మింగుడు పడిన పరిణామంగా మారింది. బాధితులిద్దరూ జగన్ ప్రకాశం జిల్లా పొదిలి పర్యటనకు హాజరైన వీడియోలు బయటపడటంతో వినుకొండ వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుతో పాటు పార్టీ నేతలు నాలుగు ఖర్చుకున్నారు. టి అన్నారంలో వైసీపీ కార్యకర్తపై టీడీపీ యాక్టివిటీస్, కత్తితో దాడి అంటూ కలరంగివ్వాలనుకున్న ప్రయత్నం బెడిసికొట్టింది. వినుకొండ నియోజకవర్గం మారుమూలపల్లిలో జరిగిన దాడికి ఏకంగా మంత్రి నారా లోకేష్ కారణమని, దీని వెనుక ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు హస్తం ఉందని వైసీపీ మీడియా కోడే కూసి ఊదరకొట్టింది. కానీ ఇది తప్పుడు ప్రచారమని తేలిన తర్వాత లెంపలేసుకున్నంత పనిచేసింది. కొట్టుకున్నవారు బొల్లా బ్రహ్మనాయుడు అనుచరులన్న వీడియోలు బయటపడిన తర్వాత ఈ మాజీ ఎమ్మెల్యే ముచ్చవటలు పట్టి పంచె తడిసినంత పనైంది. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలపెట్టిందంటూ బొల్ల తలబాదుకోవాల్సి వచ్చింది. ఇక ఈ తతంగాన్ని ఓపిగ్గా గమనించిన వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు దుష్ప్రచారంపై ఎదురుదాడికి దిగి ఆగ్రహం వ్యక్తం చేయడంతో వైసీపీ నేతలు ఆత్మరక్షణలో పడి తలదించుకోవాల్సి వచ్చింది. వినుకొండలో బొల్లా బ్రహ్మనాయుడు పెంచి పోషించిన అరాచక శక్తులే నేడు అల్లర్లకు పాల్పడుతున్నాయన్నది టీడీపీ నేతల వాదన. గత ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ 11 సీట్లకే పరిమితమైన బుద్ధి రాలేదన్న కామెంట్స్ వస్తున్నాయి. సిగ్గు ఎగ్గు లేకుండా ఏం జరిగిందో తెలుసుకోకుండా వాస్తవాలను వక్రీకరించడం ఏంటనే ప్రశ్న వస్తోంది. ఈ విషయంలో వైసీపీ నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎద్దు ఈనిందని ఒకరంటే దూడను గాటన కట్టేమని మరొకరు అన్నట్టుగా ఫ్యాన్ పార్టీ నేతల వ్యవహారం ఉందన్న విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి దిక్కుమాలిన రాజకీయాలను మానుకోకపోతే భవిష్యత్తులో ఫ్యాన్ పార్టీని ప్రజలు రాష్ట్రం నుంచి తరిమి కొడతారని హెచ్చరించారు టీడీపీ నేతలు. వాస్తవాలు పరిశీలించకుండా కూటమి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడమే పనిగా పెట్టుకున్న వైసీపీ నేతల వైఖరిలో ఫ్యూచర్లో అయినా మార్పు వస్తుందో లేదో చూడాలి.